గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందన్నారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంతా కొనసాగిస్తుందన్నారు. 11% ఉన్న ఓసీలకు 61% రిజర్వేషన్లు కల్పించడం అగ్రవర్ణాల కుట్ర అని మండిపడ్డారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను తొంగలో తొక్కేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లు సరిచేయాలని, బీసీలకు న్యాయం చేయాలంటూ సోమవారం రాష్ట్రమంతా నిరసనలకు పిలుపునిచ్చారు జాజుల. మంగళవారం బీసీ సంఘాల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామన్నారు. సమ్మక్క సారక్క మా బహుజన దేవతలు, మా తల్లులైనటువంటి, మా ఇలవేల్పులైనటువంటి మేడారంలో సమ్మక్క సారక్క దగ్గర ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఆ తల్లి ఆశీస్సులు మీకు దక్కాలంటే మీరు ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి. తెలుసుకోండి, మీరు కేవలం మా వనదేవతలు, మా బహుజన దేవతల దగ్గర మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొట్టాలి, ఆదివాసీల ఓట్లు కొట్టాలంటే రావు. మాకు రాజ్యాధికార వాటా ఒక హక్కుగా, ఒక చట్టబద్ధంగా మా జనాభా దామాష ప్రకారం మీరు ఇస్తే మీకు అక్కడ క్యాబినెట్ సమావేశం పెట్టేటువంటి హక్కు మీకు ఉంటుంది. లేకపోతే మీకు అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టేటువంటి హక్కు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కు లేదు. మేము కుండబద్దలు కొట్టి చెప్తున్నాం. మీరు ఏ ముఖం పెట్టుకుని సమ్మక్క సారక్క దగ్గర క్యాబినెట్ సమావేశం పెడతారు? మీరు సర్పంచ్లలో 17% ఇస్తే జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇద్దామని మీరు ఏమన్నా చెప్పారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారా? అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రకటన చేశారా? ఇవాళ 17% రిజర్వేషన్లు ఇచ్చి తాంబూలాలు ఇచ్చాం, తన్నుక సావండి అని చెప్పి ఇవాళ వదిలేశారు. కానీ బీసీ సమాజం కసితోటి మీరు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి జనరల్ స్థానాలు మేము ఇచ్చినటువంటి పిలుపుతోటి మేము ఒక పిలుపు ఇచ్చాం. జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు ఇవాళ పోటీ చేయండి, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలవాలని చెప్పి మేము పిలిపిస్తే 51% సర్పంచ్లు గెలిచారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలే. దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఏడ దాచుకున్నావు, ఎక్కడ దాచుకున్నావు? రా, తెలంగాణ గడ్డకు రా. నువ్వు మాయమాటలు చెప్పి బీసీల కులగణన చేస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం. మన నెహ్రూ కాంగ్రెస్ తప్పు చేసింది, ఇక రాహుల్ కాంగ్రెస్ తప్పు చేయమన్నావు కదా. మరి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పు చేసినావు, మళ్ళీ ఏం చేస్తావు? ఈ కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు నిధులు అయిపోతాయి, పట్టణాభివృద్ధి అయిపోతుంది ఒక మైక్ చెప్తూనే మళ్ళీ తమకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా ఇవాళ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్తున్నది. బిడ్డ, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం. మళ్ళా